గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 2 దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గకయుండిరి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన యొక్క ప్రవక్తలను ఇశ్రాయేలుల యొక్క యోధా రాజ్యములో ఉన్న ప్రజల యొద్దకు పంపి దేవుని వైపు మల్లుటకు, దేవుని వైపు వారి జీవితాన్ని త్రిప్పడానికి, వారి యొక్క పాపపు జీవితంలో నుండి దేవుని వైపు వారిని బాగు చేయడానికి ఎంతమంది ప్రవక్తలు వెళ్ళి వారికి ప్రవచించి వాక్యాన్ని బోధించినా ఆ వాక్యము వారికి రక్షణ వాక్యంగా లేదట, వారి మీద సాక్ష్యముగా నిలిచిందట. ఈ వచనం చదివినప్పుడు వారి ప్రవక్తలు సాక్ష్యము పలికిరి కానీ వాక్యముగా వారి జీవితంలో నెరవేరలేదు. అంటే ఏంటి? రిజెక్టెడ్ ప్రీచింగ్ టర్న్ ఇంటూ టెస్టిమోనీ. ఎప్పుడైతే మన వాక్యము ప్రజలు వినకుండా తృణీకరిస్తారో, వాక్యాన్ని నిరాకరిస్తారో, వారి జీవితంలో ఆ వాక్యము సువార్తగా ఉండదట. వారి జీవితంలో ఆ వాక్యము వారు దేవుని చేత తీర్పు పొందడానికి ఒక సాక్ష్యముగా మారిపోద్ది. వాక్యము వారికి వ్యతిరేకమైన సాక్ష్యం అయితే ఆ జీవితం ఎంత భయంకరమో మనం ఊహించగలం. ఉదాహరణకి యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో ఒక మాట, యోహాను సువార్త 12:48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. నేను ఏ వాక్యమైతే బోధించానో ఆ వాక్యమే దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ వాక్యమే వారి ముందు నిలబడుతుందట. ఎలాగని? ఈ వాక్యం నీ వద్దకు వచ్చింది, నువ్వు ఆ వాక్యము నీకు రక్షణ వాక్యముగా నువ్వు దాన్ని స్వీకరించలేదు కనుక, ఆ రోజు దాన్ని నిరాకరించావు కనుక, నువ్వు తెలిసి తప్పు చేసావు కనుక, ఇదిగో తీర్పు తీర్చడానికి ఆ వాక్యమే సాక్ష్యము అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే యేసు ప్రభు ఆయన శిష్యులను పంపినప్పుడు, ఎక్కడన్నా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రజలు మీ వాక్యాన్ని వారు వినకుండా మిమ్మల్ని ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళిపోమని గెంటేస్తే, మీ యొక్క పాదములు కంటిన పాద ధూళి అక్కడ దులిపివేయండి అంటున్నాడు. ఆ ధూళే సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు. చదువుదామా? లోకాసు వార్త 9:5. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్న వాక్యం ఏంటంటే, ఒక గద్దింపు కానీ, ఒక మంచి మాట కానీ, సువార్త కానీ, రక్షణ వాక్యము కానీ మన యొద్దకు వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరిస్తే అది మన జీవితంలో శుభవార్తగా, ఒక గుడ్ న్యూస్గా, గాస్పల్గా ఫలిస్తుంది. ఆ వాక్యాన్ని మనం నిరాకరిస్తే దేవుడు శిక్షించడానికి ఈ వాక్యమే సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ వాక్యం నీ యొద్దకు వచ్చింది, నువ్వు దాన్ని ఏమాత్రము కేర్ చేయకుండా పక్కన పెట్టావు. దేవుని యొక్క పద్ధతి ఏంటంటే, ఒకను కొట్టే ముందు గద్దింపు పంపుతాడు, వాక్యాన్ని పంపుతాడు. దేవుడు మంచి మార్గం ఏంటని చూపిస్తాడు. దాన్ని నిరాకరించిన తర్వాత చూపించిన మంచి మార్గమే, బోధించిన వాక్యమే వారిని శిక్షించడానికి సాక్ష్యంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా అని దేవుడు నాశనం చేసే ముందు లోతు అనే ఒక నీతిమంతుడిని అక్కడికి పంపి నీతి అంటే ఏంటో వారికి చూపించాడు. వారు ఆ నీతిని నిరాకరించిన తర్వాత వారిని కొట్టాడు. నోవా జలప్రలయానికి ముందు నోవా లాంటి నీతిమంతుడిని ప్రపంచానికి చూపించాడు. ఆ నీతిమంతుడు వారికి వెర్రివాడిగా కనబడ్డారు. ఆ తర్వాత దేవుడు వారిని శిక్షించాడు. నీతి మార్గమును, సత్యవాక్యమును దేవుడు మన యొద్దకు పంపుతాడు. ఎందుకంటే ఒక దుష్టుడు తన దుర్మార్గతలో నాశనమైపోవటం దేవునికి ఇష్టం లేదు. వారిని మరలా ఆ దుష్టత్వం నుంచి నీతి మార్గంలోనికి మార్చడానికి వాక్యాన్ని పంపుతాడు, ప్రవక్తలను పంపుతాడు, నీతి మార్గాన్ని చూపిస్తాడు. వారు దాన్ని నిరాకరించిన తర్వాత దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా
ఒక మంచి మాట, నీతి మాట, మనకి గద్దింపు మాట, మన తప్పుని కరెక్ట్ చేసే కరెక్షన్, తప్పు దిద్దేవారు ఏదన్నా ఒక అడ్వైజ్ ఇచ్చినప్పుడు దాన్ని నిరాకరించే, దాన్ని అంగీకరించకుండా చెప్పేవాడిని ఆటంకపరిచి, లేక చెప్పిన వాక్యాన్ని, చెప్పిన మంచి మాటను మనము నిరాకరిస్తే దాని తర్వాతే దేవుని శిక్ష చాలా దగ్గరలో ఉందని సత్యాన్ని తెలుసుకోవాలి. వాక్యము సాక్ష్యం అయిపోద్ది. మన రక్షణ కొరకు వచ్చిన వాక్యము మనకి విరోధంగా సాక్ష్యంగా నిలబడడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అది గమనించి దేవుని వాక్యము ఎవరి ద్వారా వచ్చినా అది మన తప్పుని ఎత్తి చూపించినప్పుడు నెక్స్ట్ పనిష్మెంట్ వస్తుంది అనే భయముతో వెంటనే మార్చుకుందాం, మనం తగ్గించుకుందాం, మారు మనసు పొందుదాం, రాబోయే ఉగ్రత శిక్ష నుండి తప్పించుకుని దేవుని క్షమాపణ రక్షణ పొందుకుందాం. దేవుడి వాక్యం మనం మేలుకొలిపి రక్షించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారముగా నీ వాక్యానికి లోబడి, నీ గద్దింపునకు లోబడి, నీ వాక్యం మేలుకొలుపునకు మా జీవితాన్ని మార్చుకుని కఠినపరుచుకోకుండా నీ శిక్ష నుండి తప్పించుకునే భాగ్యం దయచేయమని, నీ రక్షణ పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.